అలాగే మూడో వాక్యం చెప్పడానికి సిద్ధపడి వచ్చిన నిర్మలం టీచర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో 2 పాటలు విందాం. గాలికి హెప్సిబా, తర్వాత సుప్రియ సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్య కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం, కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్య కన్నులార చూడు ఆ త్యాగము. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మివేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినది. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మివేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినది. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం.
అలాగే ఇప్పుడు మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఈ మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి నిర్మలమ్మ టీచర్ గారిని ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. శుక్రవారం ఆరాధన కార్యక్రమంలో ఆ కలువరి శిలువలో దేవాతి దేవుడు పలికిన మూడవ మాట మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ఆ దేవాతి దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన మన సంఘ కాపురికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సంఘస్థులు మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాకనికరమ కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి. దీనురాలిని దాసురాలిని ఎట్టి యోగ్యత లేని దాన్ని నా తండ్రి, నాన్న ఇక్కడ నిలబెట్టి నా తండ్రి, నాన్న నీ మాటలు మాట్లాడుకు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు నా తండ్రి. అయ్యా నేను కాదు నాన్న, నీ మాటలు నా నోట వెంట ఉంచి నాన్న నువ్వు మాట్లాడుచుండగా ప్రతి బిడ్డకు నాన్న వినగల చెవులను గ్రహించగల మనసును ఆలోచించగల సిద్ధహృదయమును దయచేయమని నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమె 2025 సంవత్సరాల క్రితమే దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము లోకమంతా పాపముతో నింపబడినప్పుడు తన ఏకైక కుమార్ని ఈ లోకానికి బలియాగముగా సమర్పించినాడు. మరి ఈ లోకానికి వచ్చి మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. అయితే 30 సంవత్సరాలు ఆయన సంపూర్ణ 2 విధాలైనటువంటి కర్తవ్యాలని నిర్వర్తించినట్లు మనం చూస్తున్నాం. సంపూర్ణ దైవ కుమారుడు, సంపూర్ణ మనుష్య కుమారుడుగా మనము చూస్తున్నాం. 30 సంవత్సరాలు మరియ తల్లి కుమారునిగా ఉన్నాడు. ఎందుకంటే ఒక యాజకత్వం నిర్వహించాలంటే 30 సంవత్సరాలు ముందుగా చేసేదానికి వీల్లేదు. అందుకని 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరంలో ఆ పరమ తండ్రి తనకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయుటకు పూనుకున్నాడు. మరి ఇప్పుడు మనము ఆ సన్నివేశంలోనే ఉన్నాము. ఇప్పుడు మీకు ఒక లైన్ పాడతాను. నేను గాయని కాను, అయినప్పటికీ బంతులాడినారు పరిహాసమే చేసినారు, బంతులాడినారు పరిహాసమే చేసినారు, నోరు మెదపలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు మెదపలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ. ఏనానా ఏంటి బంతులాట ఆలోచన వచ్చింది. ఈ పాట రాసిన ఆయన ఏంటి బంతులాటతో పోల్చినాడు దేవుణ్ణి అనే ఆలోచన వచ్చింది. బంతాట తెలుసమ్మా, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు. బంతి ఈడ తంచితే ఇంకొకటి దగ్గరికి పోతాడు, కరెక్ట్గా తన గ్రూపులో ఉన్నటువంటి వ్యక్తి కాడికి పోయేటట్టే కొడతాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకొక దగ్గరికి కొడతాడు. అట్ట బంతులాటము జరుగుతుంది ఫుట్బాల్లో. మరి ఇక్కడ 6 న్యాయస్థానాల్లో మన ప్రభువుని నిలబెట్టి అన్యాయమైన తీర్పునకు గురి చేశారు. అన్న దగ్గర నిలబెట్టారు. అక్కడ కొడితే ఎక్కడికి వచ్చాడు, కైప దగ్గరికి వచ్చాడు. కైప దగ్గర నుంచి కొడితే ఎక్కడికి పోయినాడు, సెన్హరీబ్ సభ కాడికి పోయినాడు. అక్కడ కొడితే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఫిలాతు కాడికి వచ్చాడు. ఫిలాతు కాడి నుంచి కొడితే ఎక్కడికి పోయినాడు, హేరోదు కాడికి పోయినాడు. హేరోదు కాడ కొడితే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఫిలాతు కాడికే వచ్చాడు. 6 న్యాయస్థానాల్లో అన్యాయమైన తీర్పునికి గురి కావటము జరిగింది. అది బంతులాట. ఆడుకున్నారా లేదా? ఏ అపరాధము చేయనటువంటి యేసయ్యని అనేక విధాల చిత్రహింసలకు గురి చేస్తూ అన్యాయమైన తీర్పునికి గురి చేసినారు. మరి అన్యాయమైన వాటిలే గెలిచినాయి, వాళ్ళ కేకలే గెలిచినాయి. చివరికి ఏమీ చేయలేక మరి బరబ్బాను వదిలేస్తాము, యేసయ్యను వదిలేస్తాం, బరబ్బాని ఇది చేస్తామంటే బరబ్బాని వదిలేసేయండి, యేసయ్యకి సిలువ వేయండి అని చెప్పి ఇంకా కేకలు వేయటము జరిగింది. దేనికి అప్పగించేశారు, సిలువ మరణానికి అప్పగించాడు. ఇప్పుడు 3 మేకులతో దేవుడు ఆ సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు. కొన్ని గడియలే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు 11:35 అవుతుంది, కొన్ని గడియలు. ఇప్పుడు 2 మాటలు అయిపోయినాయి. ఏంటి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగు కనుక వీరిని క్షమాగుణం కలిగినటువంటి దేవుడు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని రక్షణ భాగ్యాన్ని దొంగకి ఇచ్చివేశాడు. మరి 3వ మాట,
మరి యోహాను సువార్తలో 19వ అధ్యాయము 26 వచనములో వ్రాయబడిన ప్రకారము చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పేసిన తర్వాత అస్సలు ఒక్కొక్క మాటకి ఎంత గ్యాప్ తీసుకుంటున్నాడో తెలియదు. అసలు శక్తి లేదు, చూసి కళ్ళెత్తి ఇది చేసేదానికి. కింద ఉన్నటువంటి మరి అక్కడ 4 మరియలు ఉన్నారు, ఇంకా శిష్యుడు ప్రియమైన శిష్యుడు యోహాను కూడా నిలబడుకో ఉన్నాడు. ఇప్పుడు తల్లిని చూస్తూ ఉన్నాడు, ఎంతో దీనాతి దీనంగా మరి అక్కడ నిలబడుకున్నది. మరి సుమయోను చెప్పున్నాడు ఒక మాట, మీకు అందరికీ తెలుసు, మరియా నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకొని పోతుంది. అది ఈ పరిస్థితి. కత్తి దూసుకొని పోయినా పర్వాలే, సహించవచ్చు. తన కుమారుడు, దైవ కుమారుడు ఆ కలువరి శిలువ మీద వేలాడుతుంటే అసలు ఇక ఏం చేయాలో కూడా ఆ తల్లికి అర్థం కావటం లేదు. ఏమి వ్యక్తం చేసేదానికి కూడా పరిస్థితులు ఇది కాదు. అటువంటి స్థితిలో ఆ తల్లిని చూసి మరి ఏమంటున్నాడు, యోహాను అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహాను చూపిస్తూ, యోహాను చూసి యోహాను ఇదిగో నీ తల్లి అని యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించటము జరిగింది. ఏం చేశాడు? బాధ్యత. ఇక్కడ ఈ మాటలో మనకు అనేక విషయాలు కనిపిస్తున్నాయి. ప్రేమ, ఆ తల్లి మీద ప్రేమ, ఆదరణ కనిపిస్తుంది, బాధ్యత కనిపిస్తుంది, బంధము కనిపిస్తుంది. నిజమే కదా? కనుక ఆ బాధ్యత, ఈ బంధాలు అనేది అప్పగించేటప్పుడు కూడా మన ఇంట్లోనైనా చూడండి, మనకు 3 పిల్లకాయలు ఉన్నారు, 4 పిల్లకాయలు ఉన్నారు అనుకోండి, ఏదైనా ఒక ఖచ్చితమైన పని చేయాలంటే ఒరే రెండోవాడు ఎట్టారని చెప్పి పిలుస్తాడు. అంటే మిగతా వాళ్ళ మీద నమ్మకాలు లేవన్నమాట, వాడు చేస్తాడో చేయడు. అందుకని తనకు నమ్మకమైన వాటిని పిలిచి బాధ్యతను అప్పగించడము జరుగుతుంది. అదే విధముగా ఇక్కడ 3 వ్యక్తులు నమ్మకమైన వాళ్ళే. ఎవరో 3 వ్యక్తులు? యేసయ్య బాధ్యత కలిగినటువంటి దైవ కుమారుడు, మరి మరియ తల్లి బాధ్యత కలిగినటువంటి తల్లి, యోహాను బాధ్యత కలిగిన శిష్యుడు, 3. అందుకని ఆ బాధ్యతను శిష్యునికి అప్పగించటము జరిగింది. మనం పరిశుద్ధ గ్రంథాల్లో కూడా చూస్తే దేవాతి దేవుడు కూడా కొన్ని బాధ్యతల్ని అప్పగించినప్పుడు వాళ్ళు నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. మోషే, అరే ఇశ్రాయేలు మొరలు నాకు వినబడ్డాయి, నువ్వు పోయి వాళ్ళని ఆ బంధకాల నుంచి తీసుకొని వచ్చేసి అంటే ఏం చేశాడు మోషే? తండ్రి చెప్పిన కార్యాన్ని అక్షర సత్యముగా నెరవేర్చి చేశాడు, బాధ్యతను నిర్వర్తించాడు. యెహోషువ కూడా అలాగే చేశాడు. ఇకపోతే కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు మంచి ఇదన్నమాట. మరి సీమోని ఇంట పేతుడు ఉన్నాడని తెలిసినప్పుడు 3 వ్యక్తుల్ని, నమ్మకమైన వాళ్ళని అక్కడికి పంపిస్తారు. వాళ్ళు చక్కగా పోయి అన్ని విషయాలు చెప్పి ఏం చేశారు? పేతుడిని ఇంటికి తీసుకొని, బాధ్యత కలిగిన వాళ్ళు అన్నమాట. ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు అది భలే ఇష్టం. ఎందుకంటే దావీదు, ఎవరైనా రాజు, ఇతను కూడా ఒక వర్తమానాన్ని యోవాబుకి అందజేయాలి. ఎవరికి? యోవాబుకి ఒక ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి ఇదిగో ఊరియా తీసుకొని పోయి సైన్యాధ్యక్షుడైన యోవాబుకు ఇవ్వమంటాడు. ఏంటది అసలు? మరణ శాసనం, యూరియా యొక్క మరణ శాసనం. కానీ ఆ బాధ్యత యూరియా మాత్రమే ఖచ్చితంగా చేయగలడని చెప్పి దావీదుకు తెలుసు. ఇంకొకటికైనా చెప్తే మధ్యలోకి పోయి తీసి చూశాడనుకో, మన దావీదు బండారం బయటపడిపోతుంది. కానీ అలాంటి వాడు కాదు. ఎవరు? యూరియా. తెలుసు తను ఎంత బాధ్యతగా వ్యవహరించాడు ఒక సైనికుడు. కానీ అందుకని చెప్పి పంపించడం, ఆ మరణ శాసనాన్ని ఇచ్చి పంపడం జరిగింది. కాబట్టి కొందరు వ్యక్తులు కొన్ని బాధ్యతలు నిర్వహించే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేస్తారనమాట. బాధ్యతలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు నాయన, వీళ్ళను కూడా ఒక్క నిమిషం గుర్తు చేసుకొని లేఖన భాగాల్లోకి పోతాం. ఇది అక్షర సత్యముగా జరిగిన ఇన్సిడెంట్. ఒక 3 మీ ముందుకి తీసుకొని వస్తాను. బోడిగాడి తోట తెలుసు కదా మీకు, విననా? మనదైతే సమాధుల తోట, వాళ్ళదైతే బోడిగాడి తోట అంటారు. కొన్ని సంవత్సరాల క్రితము ఒక తల్లిని తీసుకొచ్చి ఒక కుమారుడు వదిలేసి వెళ్ళిపోయినాడు. బ్రతికుంది తల్లి, ముసలి తల్లి తీసుకొని వచ్చి సమాధుల తోటలో పెట్టి వెళ్ళిపోయినారు. పొద్దు చూస్తూ ఉన్నారనమాట. అక్కడ ఎవరో ఒక వ్యక్తి గమనించేసి పోలీసులకి రిపోర్ట్ చేశాడు. అయ్యా, ఒక ముసలామిని ఎవరో వచ్చి వదిలి వెళ్ళిపోయినారు, పాపం ఆవిడ అక్కడనే ఉంది అని చెప్పినప్పుడు పోలీసులు వచ్చి ఆవిడని విచారించటము జరిగిన తర్వాత ఆ కుమారుడు వదిలేసి తల్లిని వెళ్ళిపోయినాడు. గ్యాదర్ చేసుకొని పోయేసేసి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మందలించి
కౌన్సిలింగ్ ఇచ్చి తల్లి బాధ్యత నిర్వర్తించాల్సిన పని నీది కదా, ఇలా చేస్తారని చెప్పి బుద్ధి చెప్పి తీసుకొని పోవటం జరిగింది. రెండవది హైదరాబాద్ రైల్వే స్టేషన్. ఇది కూడా కొన్ని సంవత్సరాల క్రితము జరిగింది. చాలా గొప్ప కుటుంబీకురాలు. ఆమె వస్త్రధారణ చూస్తే ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. బ్యాగ్ ఉంది, అంతా ఉంది, కూర్చొని ఉందన్నమాట, పొద్దుబొత్తు ఉంది. ఇంకా రైల్వే అధికారులు వచ్చి, ఏమ్మా ఇక్కడ కూర్చొని ఉన్నామంటే, అయ్యా నా కుమారుడు టికెట్ దాన్ని అడిగిపోయినాడయ్యా, అందుకని ఇక్కడ కూర్చోమన్నాడు, అందుకని కూర్చొని ఉన్నాను అని చెప్పారు. కానీ లేదమ్మా, నీ కుమారుడు మోసం చేసేది ఇప్పుడు ఏం రైళ్ళు ఏమీ లేవు, అయిపోయినాయి అన్నీ అని చెప్పినప్పుడు ఎంత బాధ, ఎంత దౌర్భాగ్యపు స్థితి. బాధ్యత లేని కుమారులు కదా. మరి అలాంటి బాధ్యత లేని కుమారుడు కాదు యేసయ్య, బాధ్యత కలిగినటువంటి కుమారుడు. తన తండ్రి కార్యాన్ని ఫినిష్ చేసే ముందుగానే అసలైన తన బాధ్యతను నిర్వర్తించేదానికి పూనుకున్నాడు. ఇది చేయకుండా అది చేయలేడు దేవుడు కదా. అందుకని చెప్పి అసలైనటువంటి తన శిష్యుడైనటువంటి యోహానుకి అప్పగించాడు. అసలు దీనికి ముందుగా మనము నేపథ్యం చూస్తాం. ఎంత బాధ్యత కలిగి తన తండ్రిని శిష్యుడికి అప్పగించాడంటే, ఆ తల్లి నిజంగా బాధ్యత కలిగి ఉన్న ప్రవర్తించిన వ్యక్తిగానే ఉంటుంది. ఏంటి మీకు అందరికీ తెలుసు, కన్యక ఏనన్నా యేసయ్య ఈ లోకం రావాలంటే ఒక గర్భము అవసరం. అందుకు పరిశుద్ధురాలైన మరియ మీద దృష్టిపడి గబ్రియేలు దూత వచ్చి చెప్పటము, మరి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తానా, నువ్వు కన్యకవి, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుడు పుడతాడు నీకు అని అంటే, బలివాడు అయ్యా ఏంటి చెప్పావా, యేసేపుకి ఆల్రెడీ ప్రదానం చేయబడిన వ్యక్తి నేను, ఇది ఎలా కుదురుతుంది అని ప్రశ్నించిందా? లేదు. అంతా చెప్పిన తర్వాత దేవుని చిత్తమే నెరవేర్చిన, దైవ చిత్తానికి యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది అన్నమాట. మరి ఆ తర్వాత ఎలిజబెత్ కూడా పోయింది. ఎలిజబెత్ అప్పుడు 6వ నెల గర్భవతి. వందనాలు చెప్తానే ఆ గర్భంలో ఉన్న శిశువు ఏం చేసిందన్న గంతలు వేసింది. అంటే ఆమె ఎలిజబెత్ చెప్తున్నప్పుడు మరి తల్లి జ్ఞాపకం ఉంచుకున్నది, ఆహా నా కడుపులో ఉన్నది దైవ కుమారుడు. ఆ సమయం దగ్గరకు పోయినప్పుడు కూడా మరి నీ హృదయంలోకి ఖడ్గము దూసుకొని పోతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నది. మరి ఆ బిడ్డను కనాలంటే ఏనాన్న స్త్రీ ప్రసవము ఎంత కష్టముతో కూడుకున్నదో. ఇక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా, ఎంతోమంది బిడ్డలను కనేటువంటి వారు ఉన్నారు. మరి ఒక స్త్రీ బిడ్డను ప్రసవించాలంటే అంత కష్టమైతే, మరీ తల్లి కన్యక ఆ బిడ్డ ఎంత బాధ అనుభవించుంటుంది. యేసేపు గుండె పగిలినట్టు అయి ఉంటుంది ఆ కేకలకి కదా. అంత వేదన అనుభవించి ఎన్నో అవమానాలు నిందలకు ఓర్చి యేసయ్యకు మరియ తల్లి జన్మనిచ్చింది. జన్మనిచ్చటమే కాదు, ఎంతో దైవ కుమారుడు కదా, ఎంతో ప్రేమతో పెంచి ఉంటుంది. నువ్వు నేను కూడా ఏం చేస్తామమ్మా, మన బిడ్డల్ని ఎంత ప్రేమగా పెంచుతాం. తల్లి కంటి చూపులో ప్రేమ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. తల్లి కంటి చూపులో ఏముంటుంది నాన్న? ప్రేమ ఉంటుంది. తల్లి చేతుల్లో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. తల్లి బిడ్డని ఎత్తు కౌగలించుకున్నదంటే ప్రేమ, హత్తుకున్నదంటే, ముద్దాడిందంటే ప్రేమ. అణువులో తల్లి ప్రేమను నింపుకొని బిడ్డల్ని పెంచటము, అంత ప్రేమ త్యాగము కలిగినటువంటిది స్త్రీ. మరి తల్లి దేవుని కుమారుడు ఎంతగానో బాధ్యతగా పెంచి పెద్ద చేసింది. 2 సంవత్సరాల వయసు అప్పుడు చంపేస్తారు, తీసుకొని పోయి ఐగుప్తుకు పారిపోమన్నప్పుడు ఏమైనా వాహనాలు ఉన్నాయా? లేదు. గాడి మీద కూర్చొని ప్రయాణం చేయాలి. ఎంత కష్టమైన ప్రయాణం ఉంటుంటుంది. ఆ కష్టంలో అనేక ప్రయాణాలు ఓర్చుకొని సహించుకొని తన బిడ్డను ఎంతో దైవకుమారుడు జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ఉంటుంది. 12 సంవత్సరాల వయసులో యెరూషలేములో ఎంతో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే పొంగిపోయి ఉంటుంది. ఇది ఆ పాండిత్యానికి కదా. అయితే ఆ తర్వాతనే ఇదవుతుంది. 12 సంవత్సరాల తర్వాత యేసేపు మనకింకన కనుమరుగైపోతాడు. ఎవరు వస్తారు ఇప్పుడు? యేసయ్యే ఉంటాడు. గమనించాలి, యేసయ్యకి మొట్టమొదటి సంతానం. ఆ తర్వాత 4 కుమారుల పేర్లు కూడా ఉన్నాయి కదమ్మా. 4 కుమారులు 2 కుమార్తెలు పుట్టినట్టుగానే ఉన్నారు. ఎవరు సాగుతారు వీళ్ళని?
ఇప్పుడు బాధ్యత ఎవరి మీద వచ్చి పడ్డది? యేసయ్య మీద. అంతవరకు ఆ తల్లి బాధ్యతగా ఆ కుమార్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ బాధ్యత యేసయ్య మీద పడింది. ఏం పెద్ద గొప్ప ఇంట్లో పుట్టాడా? అబ్బే, వడ్రంగి పని, ఈ పనులన్నీ, ఈ చెక్క పనులు, ఈ కొయ్య పనులన్నీ కూడా చేసే పని. ఆ కుటుంబంలో పుట్టి ఎంత కష్టపడి ఉంటాడో, అంతమంది బిడ్డల్ని పెంచి పోషించాలంటే యేసయ్య చాలా కష్టపడి ఉంటాడు. తన బాధ్యతను ఎంతగానో ఆయన నిర్వర్తించి ఉంటాడు కదా. ఒకరా ఇద్దరా కదా, 6 మంది 7 8 మంది, అలా 30 సంవత్సరాలు దేవుడు తన బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే ఒక్క మాట ఇక్కడ చెప్పుకోవలసి వస్తుంది. యేసయ్యకు యేసేబులకు మరియలకు మధ్య రక్త సంబంధం ఉందా నాన్న? ఏమ్మా, ఎవరైనా చెప్తారా మీరు? వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉందా? రక్త సంబంధము లేదు. ఆయన పరిశుద్ధాత్మ నింపబడి జన్మనిచ్చింది. రక్త సంబంధం మనకుంది. మంది ఓ గ్రూపు, బి గ్రూపు, లేకపోతే ఇంకా ఈ గ్రూపు, ఏదో ఒకటి రక్త సంబంధము కలిగి ఉంటుంది. కానీ యేసయ్యది హెచ్బి, హోలీ బ్లడ్, పరిశుద్ధ రక్తము. కానీ యేసయ్యకు మరి తల్లికి, మరి ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ ఒక బంధం ఉంటుంది నాన్న. ఆ బంధం లేకుండా యేసయ్య కాదు కదా ఎవరు కూడా భూమి మీదకి రారు. చెప్పండి, తల్లులు కదా మీరు. ఏ బంధము? పేగు బంధం. ఏ బంధం అమ్మా? ఆ బంధాన్ని కట్ చేసే కదా భూమి మీదకి వస్తారు. తల్లి ఎంత కష్టపడుతుంది నాన్న కదా, ఆ బిడ్డల కోసము ఎంతో కష్టపడుతుంది. ఆ పేగు బంధం జన్మలో ఒక్కొక్కసారి తల్లి ప్రాణానికి ముప్పు వచ్చేస్తుంది. ఎవరైనా కావాలంటే ఒక్కరే బతుకుతారంటారు. తల్లి అయినా బ్రతుకుతుంది, కుమారుడైనా బతుకుతానంటే ఎవరిని కోరుకుంటుంది నాన్న? తల్లి అంటుంది, డాక్టర్ నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నాకు ఈ ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డను రక్షించయ్యా, నా బిడ్డ ప్రాణం పోయి నా బిడ్డే బ్రతకాల, ఈ లోకం నా బిడ్డే చూడాలా అని తల్లి కోరుకుంటుంది. తల్లి ప్రేమకి వెల చెల్లించగలమా నాన్న? చెల్లించలేము. ఏ బిడ్డ కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ముదిమి వచ్చినప్పుడు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చినాడు. తల్లిని తండ్రిని సన్మానించము, దీర్ఘాయుష్మానాన్ని పొందుకుంటావని చెప్పి. ఈరోజు బిడ్డలు ఎంతమందిననే ఇందాక చెప్పుకున్నట్లు తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు చెప్పలేం. ఒంటరిగా వదిలేస్తున్నారు తల్లిని. ఏనాన్న 10 మంది పిల్లల్ని తల్లి తాను పస్తుండి బిడ్డలందరినీ సాగుతుంది. కానీ ఆ తల్లిదండ్రులే ఎందుకు భారం అయిపోతాడు? వీడు అంటున్నాడు, చిన్నోడు వారి పెద్దోడా, నా భార్యకి బాగలేదురా, ఈ నెల కూడా అమ్మ నా దగ్గరే ఉంటుంది, అమ్మ నా దగ్గరే ఉంటుంది, నాన్న నీ దగ్గరే ఉంచుకో. ఇక వాడంటాడు, ఒరే నీ భార్య ఇంటికాడ కూర్చునిదిరా, నా భార్య ఉద్యోగం చేస్తుందిరా, కాబట్టి నా భార్యకి ఇంకా పని ఎక్కువ, కాబట్టి అమ్మను పంపించేసాయి, నాయన తెచ్చుకో. ఏంది పంచుకుంటున్నారు పాపం. అమ్మ చాకరీ చేసే బొమ్మ కదా, వీళ్ళు ఇళ్ళకి వచ్చి చాకరీ చేయాలి. ఏ నాన్న న్యాయమా ఇది? ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోస్తావు కదా. ఈనాడు నువ్వు నీ తల్లిదండ్రులకి ఇలా చేస్తే రేపు నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు కూడా నీకు అలాగే చేస్తారు. తాత మనవడు సినిమాలు అంటాడు, 1000 అవుతూ ఉంటాడు. ఏరా మనవడా ఎందుకే, తాతయ్యకి చేసిన పని నీకు చేయాలి కదా రేపు, నేను అందుకే తవ్వుతున్నాను దీన్ని అంటాడనమాట. అటువంటి పరిస్థితులు వస్తాయి. చూడండి ఆయన, మీకు సమయం లేకపోవచ్చు, మీ భార్య బిడ్డలతో క్షేమంగా ఉండాలా, కాదనం, ఎవ్వరం కూడా కాదనం. మీ భార్యని ప్రేమించాలా, బిడ్డల్ని ప్రేమించాలా, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. కానీ అదే సమయంలో ఆ వృద్ధురాళ్లతో ఒక్క 10 నిమిషాలు గడపండి అయినా. ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషం, అమ్మ తిన్నావా, బాగున్నావా, ఒక్క మాట, ఇంకా ఏం కోరుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా వదలొద్దు. మీ తల్లిదండ్రుల్ని భయపడతారు నాన్న. వార్ధక్యం వచ్చేసిన తర్వాత యవ్వనములో ఉన్న ధైర్యము వార్ధక్యం వచ్చేసిన తర్వాత అస్సలు ఉండదు, తిరిగి వాళ్ళు అయిపోతారు. కాబట్టి భయము ఆవరిస్తుంది. కనుక తల్లిదండ్రులతో గడపటం అలవాటు చేసుకోండి. 10 నిమిషాలైనా మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, వాళ్ళకి ఎంతో సంతోషంగా ఇస్తుంది. మరి చెప్పాలంటే కొంతమంది బిడ్డలు ఎంత బాగా చూస్తారంటే చెప్పలేం. ఇందులో ఒక చిన్న మాట, మా తమ్ముడు ఉన్నాడు, నాకు ఒక తమ్ముడు, 2వ తమ్ముడు ఉన్నాడు, వాడు విజయ్ కుమార్. తల్లిని చూసే దాంట్లో బహుశా నా తమ్ముడే టాపర్ అనుకుంటాను. ఎందుకంటే చిన్న బిడ్డలాగా చూస్తాడు.
వాళ్ళ కూతుర్లు వచ్చి తేగ తింటా, ఇదిగో మేము తింటున్నాం మీ అమ్మ తినలేదంటే, అట్టయితే నేను చూస్తాను చెప్పి ఎత్తుకొని రోట్లో వేసి దంచి బాగా మెత్తగా పిండి చేసి దాన్ని తినిపించాడు. మరి ఏదైనా వేరుశనగ ముద్దలైన బాగా కొట్టి అన్నీ తినిపిస్తాడు. తన ఇంటికి తీసుకొని పోతుంటే భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని, ఎంత ప్రేమ చెప్పలేం. అందుకే నేను అంటారు, వెధవ నువ్వు వెధవలకి వెధవైనా కానీ నువ్వు దీర్ఘాయుష్మంతో పొందుకుంటావు. ఎందుకంటే అమ్మని ప్రేమించావురా, అమ్మని బాగా చూసుకున్నావు కాబట్టి 100 ఏళ్ళు బతుకుతావులే, నువ్వు ఎంత వెధవైనా కానీ చెప్పి అని ఇలాగే మాట్లాడతాను నేను. కాబట్టి నీ తల్లిని సన్మానించము, నువ్వు దీర్ఘాయుష్కాలాన్ని పొందుకుంటావు. మరి యేసయ్య ఆ విధముగా ఆ కలువరి సిలువలో ఏంటైనా మండు టెండ అస్సలు మరి ఏ మాట మాట్లాడడానికి ఇది లేదు. అటువంటి సమయంలో కూడా మరి తల్లి బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. అసలు ఆ తల్లి అక్కడికి రావాలంటే ఎంత కష్టపడి ఉంటుంది మీకు తెలుసా? నేపథ్యంగానే చెప్పుకుంటే సమయం లేదు, చాలా చెప్పుకోవచ్చు. ఆ అన్నదమ్ముళ్ళకి యేసయ్య అంటే ఇష్టం లేదు. యోహాను సువార్తలో మరి మీరు కానీ చూసారంటే 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, పోయి నువ్వు ఇక్కడ కాదు ఈ గలిలయ ప్రాంతంలో ఆ యోధాకు పోయి బోధించుకో, అక్కడ నీ శిష్యుల దగ్గర కలిసి అని చెప్పి అంటాడు. యోదయలో యేసయ్యను చంపాలని చూస్తుంటారు, వీళ్ళేమో గలిలయది అక్కడ పోమంటారు. అంటే నువ్వు చేస్తే చచ్చావులే, మేము మాత్రం బాగుంటాము అన్న ఉద్దేశం. అస్సలు యేసయ్య మీద వాళ్ళకి గురే లేదన్నమాట. ఇంకొక దగ్గర చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే పిచ్చివాణిగా జమ చేస్తారు ఎవరిని? యేసయ్యని. మరి యేసయ్య శిలువ మరణానికి అప్పగించున్నారు అని చెప్పినప్పుడు వీళ్ళు తల్లిని బానిచ్చుంటారా? ఇదిగో పోయినావంటే ఇంక మా దగ్గరికి వచ్చేదానికే లేదు. ఎందుకని? నువ్వు వచ్చావంటే మమ్మల్ని కూడా ఇచ్చేసేస్తారు. కాబట్టి ఇదిగో రాజద్రోహ నేరం కింద నీ కుమారుడికి శిలువ మరణము చేశారు, అదిగో కొట్టుకొని తీసుకొని పోతున్నారు, కాబట్టి నువ్వు పోయేదానికి లేదంటే తల్లి వరకున్నదా? వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు చూసినా ఒకటి, చూడకపోయినా ఒకటి, నాకు ఏమి సంబంధం లేదని చెప్పి ఆ తల్లి ఏం చేసింది నాన్న? అక్కడ నుంచి 6 గంటల నుంచి ప్రారంభమైంది ఇది. ఎక్కడి నుంచి నాయన? ఉదయం 6 గంటల నుంచి ఆ శిలువ పైన మోసి ఆ 3 గంటల వీధుల్లో తీసుకుంటూ వచ్చి 9 గంటలకి గొల్గోతా చేరుకుంటారన్నమాట. ఆ గొల్గోతాలో అప్పుడు ఆ చేతుల్లో శీలలు, తాళ్ళలు, మేకులు, పక్కలు, ఇవన్నీ అక్కడ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆ తల్లి అక్కడికి వచ్చి అవన్నీ చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుంది. ఆ సమయంలోనే అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను వైపును, యోహాను ఇదిగో నీ తల్లి అని మరీ తల్లి వైపు చూసినప్పుడు అసలు అప్పుడు కలిగిన భావన ఎలా ఉంటుందో చెప్పలేం. అంతవరకు 2 మాటలు విన్నది. ఇప్పుడు నా కుమారుడు నాతో మాట్లాడదని ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉండొచ్చు. అందుకని మరి శిష్యుడు కూడా నమ్మకమైన శిష్యుడు, బాధ్యత కలిగిన శిష్యుడు. ఎందుకని? అంతరంగిక శిష్యులు 3. ఏ విషయమైనా దేవుడు ఆ 3తో పంచుకుంటాడు, అంతే కదా. గెసెమనే తోటలో కూడా 8 మందిని కింద పెట్టేశాడు. ఎవరిని తీసుకొని పోయినాడు? పేతురు, యాకోబు, యోహాను 3 తీసుకొని ఉంచాడు. ఎవరిని ప్రార్థన చేయమన్నాడు? వీళ్ళకి మెలుకోగలిగి నా కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి అంతరంగిక శిష్యులు, అందులో వాళ్ళంతా హతసాక్షులై చచ్చిపోతారని యేసయ్యకి తెలుసు. యోహాను మాత్రము 100 ఏళ్ళ ఆయుష్కాలాన్ని పొందుకుంటాడని కూడా తెలుసు. అందుకోసంగానే మరి తల్లిని అసలైనటువంటి బాధ్యత కలిగినటువంటి యోహానుకి అప్పగించటము జరిగింది. కాబట్టి యేసయ్య ఎంతో ప్రేమ, దయ, ఆదరణ, బాధ్యత కలిగినటువంటి గొప్ప కుమారు. మరి ఎంతమంది కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మరి మీ బాధ్యతలు ఎలా ఉన్నాయి? మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? భార్య పట్ల భర్త బాధ్యత ఏంటి? భర్త పట్ల భార్య బాధ్యత ఏంటి? తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఏంటి? పిల్లల తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఏంటి? మరి సంఘం ఉంటుంది, సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల బాధ్యత ఏంటి? కాపరి బాధ్యత ఏంటి? అన్నీ ప్రతి ఉద్యోగం చేస్తుంటాం, అక్కడ కూడా మనకు బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వం ఉంటుంది, మనకందరికీ ప్రభుత్వం కూడా బాధ్యతలు కలిగి ఉంటుంది. మరి పన్ను కట్టాలనంటే అది మన బాధ్యత, ఖచ్చితంగా ఇది చేయాలి. కాబట్టి
ఈ లోకములో మనము మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి వ్యవహరించిన కుమారులుగా ఉండం. చాలా మీకు చేతులెత్తి జోడించి నేను ప్రార్థిస్తున్నారు. ఏ తల్లిని కష్టపెట్టవద్దు నాన్న. ఒక్కసారి చిన్నతనము నుంచి ఎవ్రీ చైల్డ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి బిడ్డ ఒక ప్రయోగం లాంటిది. ఆ తల్లి ఎంత శ్రద్ధ కలిగి ఆ బిడ్డను పెంచుతాడో వాడు పెద్ద అవుతాడు. ఒకవేళ ఆ తల్లి సక్రమంగా చూడలేదనుకో చచ్చి ఊరుకుంటాడు. కాబట్టి అంత జాగ్రత్తగా పెంచి తల్లి మిమ్మల్ని పెద్ద చేసినప్పుడు ఆ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత ఎలాంటిదో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆయన. ఏ తల్లిని కష్టపెట్టవద్దు. ముదిమి వచ్చినప్పుడు మరి లేఖనాలు చాలా ఉన్నాయి. నీ తండ్రి ఉపదేశం విను, నీ తల్లి బోధకు చెవిగు, అవి నీ తలకు మాలికగాను నీ కంఠానికి హారంగా ఉంచుకొను. మరి తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్. అంతేకాకుండా నీ యొక్క వాళ్ళని సన్మానించలేదనుకో నీ దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. చీకటిలో నీ దీపము ఆరిపోతే ఏమవుతుంది నాన్న? దీపం ఉంటే వెలుగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వెలుగుండే కాబట్టే కదా వెలుగుంది. ఆరిపేస్తే ఏమవుతుంది నాన్న? కాబట్టి మన తల్లిదండ్రులుగాను మనం చూడలేదనుకో చీకట్లో మన దీపము ఆరిపోతుంది, మన బ్రతుకులు కూడా ఆరిపోతాయి. కాబట్టి గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత కలిగి మీరు వ్యవహరించాలని చేతులు జోడించి మనందరినీ వేడుకొంచున్నాడు. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఆస్వాదించునుగాక. ఆమేన్. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. మంచి మాటలు తెలియజేసినటువంటి నిర్లమ టీచర్ గారిని దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను.